గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నామంటే కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్ కర్రీ కోసం నేను ఒక కాలీఫ్లవర్, 2 టొమాటోస్, 2 పొటాటోస్, ఇంకా ఒక ఆనియన్ తీసి పెట్టి ఉంచా. సో కాలీఫ్లవర్లో యాక్చువల్లీ పురుగు ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు కట్ చేసాక పసుపు నీటిలో వేసుకుంటే దీంట్లో ఉన్న పురుగు కానీ ఏమైనా ఉంటే అవి బయటకు వస్తాయి. సో నేను ఇప్పుడు కట్ చేశాక దీన్ని పసుపు నీటిలో వేస్తాను. సో అంతా కట్ చేశాక ఐ విల్ స్టార్ట్ ప్రిపేర్ కుకింగ్. సో గైస్, నేనైతే ఇప్పుడు కాలీఫ్లవర్ కోసేసా. సో ఇట్స్ టైమ్ టు పొటాటో. సో పొటాటో కూడా కట్ చేసేసా. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా టొమాటో కట్ చేద్దాం. సో ఆనియన్ ఇంకా టొమాటో అయితే కట్ చేసేసా. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ క్యూట్ లిటిల్ ప్యాన్ని తీసుకుందాం. గ్యాస్ వెలిగించడం ముఖ్యం. నీళ్ళు, దెన్ ఆయిల్. ఈడ చూపించాలా? అక్కడ చూపిస్తున్నారా? ఓకే. పోపు, జీలకర్ర, ఆవాలు. ఇది కాసేపు వేగనివ్వాలి. కెమెరామెన్ ఈరోజు కీర్తి. హాయ్ గైస్. మా కెమెరా గర్ల్ లేదు, ఇంటికి వెళ్ళింది రంజాన్ కోసం. సో దెన్ ఆనియన్ మెల్లగా వేయండి. ఆయిల్ కదా, తుల్లితే కాలుతుంది. సో బాగా వేగాక ఇప్పుడు టమాటోస్ వేసుకుంటాం. కలపాలి. పులిహోర కాదు, కర్రీ. ఇంకా నువ్వు పులిహోర వీడియోలో ఇంక బయటికి రాలేదా జాను? లేదు, అది ఎలా వస్తా చెప్పు. అండ్ థ్యాంక్ యూ, పులిహోర వీడియోకి బాగా లైక్ చేశారు, షేర్ చేశారు. ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది, సారీ. ఏం బ్లాగ్ చేయాలో అనేసి కొంచెం ఆలోచించి ఈరోజు కాలీఫ్లవర్ వీడియో చేస్తాం. ఫ్లవర్ చోలో పువ్వు పెడతారు. మనకేంట్రా అన్ని ఇలాంటివి వస్తున్నాయి. పులిహోర, పువ్వులు ఏంటి మనకి? ఇది వీఆర్ బ్యాచులర్స్, దట్స్ వై. ప్రతిదా TFI బానిసలం సార్. కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా వేపుకోవాలి. అది వేగాక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచాంగా క్యాబేజ్ ఇంకా పొటాటో, దాన్ని వేసేయాలి. ఎన్నిసార్లు అలా పెడతారా? అంటే మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి తెలియాలి కదా నువ్వేం చేస్తున్నావు స్టెప్ బై స్టెప్. అందుకే చూపిస్తున్నా. దీంట్లో ఆలులు వచ్చాయి. సో ఇప్పుడు క్యాబేజ్, ఆలు 2 కలిపి వండుతున్నావా? ఎస్. నైస్. అంటే తింటే తృప్తిగా తినాలి. అంటే మా అమ్మ ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా కర్రీ అంటే సరిపోలేదు అంటే అప్పుడు పొటాటో వేస్తే మేకప్ అవుతుంది. అన్ని కర్రీ కాదు, కొన్ని కర్రీస్ చూస్ చేసిన కర్రీ బట్టి ఉంటుంది అన్నమాట. అలా గిన్నె నుండా వేసుకోవాలన్నమాట కాలీఫ్లవర్ ఆలుని. అంటే మేము బ్యాచులర్స్ కదా, మా దగ్గర క్యూట్ది ఉంది, పెద్దది లేదు. దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట ప్రస్తుతానికి. అంటే కర్రీ కొంచెం వేగాక, అంటే దగ్గరకు అయ్యాక సరిపోతుంది ప్యాన్లోకి. ఫస్ట్ కొంచెం ఇలానే ఉంటుంది. అయితే సరిపేటట్టు ఉప్పు చూసుకొని వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అని ఒకేసారి ఎక్కువ వేయదు. చుక్కు ఇది ఇంట్లో చేసిన పసుపు కాబట్టి ఈ కలర్లో వస్తుంది. కొంచెమే వేసుకోండి, అంటే నేను కొంచెమే వేసిన. దట్ ఈస్ కొంచెం గైస్. మీరు అది నోటిఫై చేయాలి.
అండ్ నెక్స్ట్ కారం. కారం, ఇది కూడా ఇంట్లో చేసిన కారమే. ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూసారు కదా, అలా ఉడుకుతున్న కొద్దీ కర్రీ దగ్గరకు అవుతుంది. ఓకే జాను. ఎస్ కీర్తి, ఐ మిస్ మై కెమెరా గర్ల్, లవ్ యూ. ఇది ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా, ఈలోగా రైస్ పెట్టుకుందాం మనం. సో రైస్ తీసుకున్నాం, ఇప్పుడు వాష్ చేయాలి. సో మేమైతే కొలబట్టి రైస్ కుక్ చేస్తాం. 2 పావు తీసుకున్నాం, 2 పావుకి 4.5 వాటర్ వేసి రైస్ పెడతాం. సో నేను ఆల్రెడీ రైస్ వాష్ చేసి 4.5 వాటర్ వేసి ఉంచా. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఉడికించడమే. ఓకే, సో కర్రీ ఇంకా రైస్ అవుతుంది కాబట్టి నేను మీకు వ్యూ చూపిస్తున్నా. నా బెడ్రూమ్ నుంచి కనిపిస్తుంది వ్యూ. నైట్ టైం చాలా బాగుంటుంది గైస్. ఇంకా కూల్ ఎయిర్ కూడా వస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నాకు ముంబైలో నచ్చింది మెయిన్ థింగ్ అంటే నా రూమ్లో ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూర్చొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తా. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. ఇలా ప్రశాంతంగా ఉంటుంది, అలా సాంగ్స్ వింటూ కాసేపు చల్లగాలి. ఫస్ట్ వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో నాకు సజెషన్ ఇస్తారా, కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో కర్రీ అయితే ఉడుకుతుంది. సో మా కర్రీ ఇంకా రైస్ అయితే అయిపోయింది. సో మేము ఇప్పుడు ఇంకా తింటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ. మీరు కూడా ఇది ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్. ఇంకా నాకు తెలిసి మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇది సింపుల్ వేలో త్వరగా అయిపోతుంది కర్రీ. సో బాయ్, లవ్ యూ.